గుడ్ ఈవినింగ్ అండి. ప్రస్తుతం మనము సెయింట్ లూయిస్లో ఉన్నాము. ఇవాళ ఎన్ఆర్ఐవిఏ అంటే ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ఒక కన్వెన్షన్ జరుగుతూ ఉంది. ఇది 3 రోజుల కన్వెన్షన్. ఇది 7వ కన్వెన్షన్గా ఒక ప్రసిద్ధిగాంచిన ఆర్యవైశ్యులకు సంబంధించింది కావడం. ఇక్కడ అమెరికాలో ప్రతి స్టేట్లో నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ 3 రోజులు. అలాగే మనతో పాటు అంబికా కృష్ణ గారు, వారు తెలియని వారు లేరు. అంబికా దర్బార్ బత్తి అంటే తెలియని వారు లేరు. వారు దానికి చైర్మన్ మరియు ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇప్పుడు వారు బీజేపీలో ఉన్నారు. మరి వారినే అడిగి డైరెక్ట్గా తెలుసుకుందాం, అసలు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎలా అనిపించింది, వారి అబ్జర్వేషన్లో మన యూత్ మరియు మన భారతీయులకు, మన ఆర్యవైశ్యులకు ఎలాంటి సజెషన్స్ కూడా చేస్తున్నారని. నమస్కారం అంబికా కృష్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, చెప్పండి. మీ అమెరికా ప్రయాణం ఎలా సాగుతుంది? బాగుందండి. యాక్చువల్గా ఎన్ఆర్ఐవిఏ స్థాపించి ఐ థింక్ 14 సంవత్సరాలు ఎంత అయినట్టుంది. ఫస్ట్ టైము నేనే అప్పుడు ఓపెన్ కూడా చేశాను. ఇది అప్పుడు జిఎంఆర్ గారు, నేను, మా బావగారు, ఆయన మేము అందరం కలిసి ఓపెన్ చేసాం. ఇది 3వసారి కన్వెన్షన్ రావటం. ఫస్ట్ టైము, తర్వాత కొలంబస్ వెళ్ళాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. ఈ వయసులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీయవలసిన అవసరం ఇవాళ ఉందండి. మనం వద్దన్నా కాదన్నా, మన ఏదో మాటలు చెప్పినా కూడా అబే కులాలు లేదు, అది లేదు, ఇది లేదు అంటారు తప్ప మళ్ళీ రాజకీయాలకు వచ్చేవాడు కూడా కులాలే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రోజుల్లో మా కులము, మేము వాళ్ళు, మా ప్లాట్ఫామ్ అనేది అవసరం చాలా ఉంది. దాన్ని గుర్తెరిగి ఇంకా బాగా రావాలని చెప్పేసి నేను ఇందాక కూడా చెప్పడం జరిగిందండి. అది కృష్ణ గారు, మీరు మన వైశ్యులు అంటేనే ఒక వ్యాపారవేత్తలు. మన నరనరాలలో కూడా వ్యాపారం ఉంది. అలాగే అమెరికాలో కూడా చాలా వ్యాపారాలు చేస్తున్నాం మనం. ఒక సాఫ్ట్వేరే కావచ్చు, ఒక గ్రాసరీ స్టోరే కావచ్చు, ఒక డిస్ట్రిబ్యూషనే కావచ్చు. అలాంటిది మీరు కూడా ఒక వ్యాపారవేత్త. ఇఫ్ యు సీ అంబికా దర్బార్ బత్తి అంటే చాలా నేమ్ ఉంది. సో మీరు ఈ వ్యాపారం నుంచి పొలిటికల్గా ఎలా ఎంట్రీ అవ్వారు? తర్వాత మీరు ఈ ఎన్ఆర్ఐవిఏ ఇక్కడ అమెరికాకి సంబంధించిన వాళ్ళతో ఎలా సంబంధాలు ఉన్నాయి? అంటే నేను జనరల్గా నన్ను ఎన్ఆర్ఐవిఏ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నన్ను పిలిచారండి. మీరు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పేసి. అప్పుడేమో జిఎంఆర్ గారు, ఇందాక చెప్పినట్టుగా జిఎంఆర్ గారు, నేను అందరం కలిసి వచ్చాము. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక చెప్పాను, ఇప్పుడు వ్యాపారాలు చేసినా కూడా పాలిటిక్స్లో రావాలనే ఉద్దేశం కలగటము, అప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ రావటము, ఎమ్మెల్యే కావటము, ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నేను చేశాను. సరే, ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నానండి. అది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మన ఎన్ఆర్ఐవిఏ తాలూకా వైశ్యాస్ అందరూ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఓకే, వాళ్ళు వచ్చారు, ఏదో సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ కమ్యూనిటీకి వాళ్ళు పొలిటికల్గా సపోర్ట్ చేయాలండి. ఇవాళ ఏమైపోయిందంటే, వైశ్య అనగానే మా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద వ్యవహారం ఏంటంటే, ఎంతసేపు దానం చేద్దాం, ధర్మం చేద్దాం, లేకపోతేనేమో అన్నసత్రాలు కడదాం, అన్నాలు పెడదాం, భోజనాలు పెడదాం, ఈ గోల ఉంటుంది మా వాళ్ళకి ఎక్కువ. నేనంటాను, చేసింది చేశారు చాలు. ఇక సమాజంలో మనకు రాజకీయంగా మనం కనుక ఎదగకపోతే ఇక మనం చాలా వెనకబడిపోతాము రాజకీయంగా. ఒక రకంగా చెప్పాలంటే, మా పేరు మేము ఓసీలం, కానీ టిక్కెట్ల విషయంలో కానీ, లేకపోతే టికెట్ ఇచ్చే టైంలో కానీ మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే బీసీల కంటే హీనంగా చూస్తున్నారండి. టిక్కెట్లు ఇవ్వటం విషయంకి వచ్చేటప్పటికల్లా అసలు వయసులు అంటే లెక్కలేని పరిస్థితిలో ఉందండి. ఇది నేను అనుభవమే చెప్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అంటలా. అన్ని పార్టీల వాళ్ళు కూడా వయసు అనగానే ఒక లోకో చూపిస్తున్నారు. అది పోవాలంటే మనం అందరం కలివిడిగా ఉండాలి. ఖచ్చితంగా అందరూ ఆ ప్రకారంగా చెయ్యండి అని ఇందాక కూడా నేను ఒక చెప్పాను. ఇందాక పొలిటికల్ మీటింగ్ జరిగింది, దాంట్లో కూడా నేను చెప్పాను, అయ్యా మీరందరూ అమెరికాలో ఉన్న వయసులందరూ కూడా సుమారుగా 25,000 కుటుంబాలు ఉన్నాయట ఈ ఎన్ఆర్ఐవిఏలో. ఇంకా ఇది కాక ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే 25,000 కుటుంబాలంటే కూడా 50,000 మంది భార్యాభర్తలు లెక్కేసుకున్నారు, పిల్లలు కాకుండా. సో ఆ రకంగా లెక్కేసుకుంటే ఇంకా ఎంత వయసులో ఎంతమంది ఉన్నారో తెలియదు. మీ ఇంట్లో వచ్చిన డబ్బా పెట్టండి, రోజుకో $1 అందరూ వేయండి. $1 డబ్బా అందరూ వేసేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. మీ భార్య కూడా జాబ్ చేస్తున్న ఆవిడ కూడా $1 ఇవ్వనండి, అంతే. మీరు అలా చేసి ఆ డబ్బంతా పోగేసి రేపు పొద్దున వయసులో టిక్కెట్లు ఎవరు ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ మీరు పంపించండి డబ్బు. ఇవాళ డబ్బు లేకపోతే ఏం చేయలేమంటే రాజకీయం అంతా డబ్బు మయమైపోయింది. అది వద్దన్నా కాదన్నా ఏమీ చెప్పలేని విషయం, కొన్ని చెప్పుకోలేని విషయం, టీవీల ద్వారా కూడా మీకు చెప్పలేను. డబ్బు మయమైపోయింది రాజకీయం అంతా. కాబట్టి ఆ డబ్బు కూడా కావాలి. ఆ డబ్బు
మీరు ఆ రకంగా పంపు చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ ఊళ్ళో ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనుకోండి, మీ ఊళ్ళో మీరు ఏ భీమవరం నుంచో ఏ గొడ్లవల్లి నుంచి వచ్చారు, మీ నాన్నగారు మీ తమ్ముడో లేకపోతే మీ కొడుకో లేకపోతే ఇంకో చుట్టమో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అతను ఎంకరేజ్ చేయండి. మేము అలాంటి వాళ్ళందరం సపోర్ట్ చేస్తాం. తద్వారా ఈ వైశ్య తాలూకా ప్లాట్ఫామ్ పెరగాలని నా ఉద్దేశం. ఎక్సలెంట్ అండి, మీరు చాలా మంచి పాయింట్ చేశారు. మన వాళ్ళంతా దాన ధర్మాలలో నెంబర్ 1 ఉంటారు. ఇంకొకటి మీడియాలో వాళ్ళు ఎక్కువ పబ్లిసైజ్ చేయాలనుకోరు. కానీ మీరు ఇప్పుడు ఈ ఏఐ యుగంలో ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోతే మన వాళ్ళంతా ప్రాస్పారిటీ అంతా పొలిటికల్గా వస్తుందంటారా? ఖచ్చితంగా కలిసి లేకపోతే మాత్రం రాదండి. వచ్చిన చిక్కు ఏంటంటే మనకు ఓట్లు ఉన్నాయి, జనాభా ఉన్నారు. దగ్గర ఒక అంచనా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 8% అనుకుంటాను మన వైశ్యాస్ ఉన్నారని అంటారు. 8% ఉన్నారంటే 5 కోట్లు అంటే 840 లక్షల మంది. మరి మనం అనకూడదు, కానీ ఇప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారండి? 4%, 3% ఉన్నారు. మరి వాళ్ళే వెళ్తున్నారు, మనం ఏలిపించుకుంటున్నాం. ఏంటి ఇది? ఎప్పటికి వెళ్తుంది? ఎప్పుడు మనం పైకి వస్తాం? ఎప్పుడు మనకి అసలు కనీసం వైశ్య కమ్యూనిటీ అంటే నేను ఏ పార్టీ గురించి నేను చెప్పట్లేదండి. నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను, ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాను. చులకన అయిపోయి ఉందండి వైశ్యులు అంటే. అది పోవాలంటే మనకు బలం పెరగాలంటే ఆర్థికంగానూ బలం పెరగాలి. మన వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి. డైరెక్ట్గా ఎమ్మెల్యే కావాలని నేను చెప్పట్లా. సర్పంచ్గా పోటీ చేయండి, కౌన్సిలర్గా పోటీ చేయండి, కార్పొరేటర్గా పోటీ చేయండి, చివరికి వార్డు మెంబర్గా పోటీ చేయండి. జనం రావాలి, అది నా ఆలోచన. అబ్సల్యూట్లీ అండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి అంబికా కృష్ణ గారు, మీరు ఇప్పుడు టీడీపీ మొన్న తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. దాంట్లో కూడా చూసినట్టయితే వైశ్యులకు 1 కానీ 2 కానీ సీట్లు మాత్రమే ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి వైశ్య కార్పొరేషన్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాము. సో మీరు ఇప్పుడు బీజేపీలో ఉండడము, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావడంలో మీరేమన్నా పాత్ర పోషిస్తున్నారా? ఇప్పటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే కూటమిలో ఉన్నాము. కూటమి తాలూకా ప్రచారం చేశాను. చాలా ఊళ్ళు తిరిగాను. హిందూపూర్ వెళ్ళాను, తర్వాత అమలాపురం వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను, కొత్తపేట వెళ్ళాను, విశాఖపట్నం వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. ప్రచారం చేసుకుంటాం, గెలిపించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి చేయాలంటే పాలసీ టు బి కంటిన్యూ. ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, ఈ డబ్బు కార్పొరేషన్ చేస్తే దానికి డబ్బు ఇవ్వటము, ఇలాంటివన్నీ చేయాలండి. చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చేయించుకోవాలంటే 10 మంది మా వెనకాల ఉండలేదే, అదే కదా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవాళ టికెట్ దగ్గరికి వచ్చేటికల్లా వయసులో నెలకేసా ఉందిలే, 2 టికెట్ పడితే చాలులే అని ఒక లోకు అయిపోయామండి. అది పోవాలి. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, మీరు ఇంకా యాక్టివ్గా ఉండి మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో కూడా మీరు ఇంకా ఎదగాలని, తర్వాత మీరు కార్పొరేషన్లో కూడా మీరు ఇంకా ఎదగాలని చాలామందికి ఇప్పటికే మీరు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మరి బిఫోర్ క్లోజింగ్, ఇక్కడ ఎన్ఆర్ఐవిఏ మీరు ఆల్రెడీ ఇది 2వ రోజు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే పిల్లలు, పెద్దలు ఇక్కడి యొక్క ఫంక్షన్స్ ఎలా అవుతున్నాయి? మీకేమన్నా సజెషన్స్ ఉన్నాయా మాలాంటి వాళ్ళకి? చాలా బాగుందండి. ఇవాళ కూడా నేను ఎన్ఆర్ఐవికి వచ్చాను. అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన కమ్యూనిటీ గురించి చెప్పాలంటే వైశ్యులు వచ్చేటప్పటికల్లా వీళ్ళ ఇళ్లలో భరతనాట్యాలు నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు, ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం పెట్టుకుంటున్నారు, లేకపోతే వెంకట సుప్రభాతం, అమ్మవారి సుప్రభాతం ఏదో పెట్టుకుని వింటున్నారు. ట్రెడిషన్కి దూరం అయిపోతున్నామనే భయంతో ఏమో వీళ్ళు ఉన్నారు. మా దగ్గర ఉండేటప్పటికల్లా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు. ఒక రకంగా ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం, ఒక 30 సంవత్సరాల క్రితం నేను అమెరికా వచ్చినప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు, ఉండేది రెస్టారెంట్ ఉండేది కాదు. అప్పుడు 30 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం అమెరికా వచ్చిన నేను మెక్డొనాల్డ్స్లో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తిని బతికాను 20 రోజులు కూడా. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు వచ్చేసినాయి. మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. మన కట్టు బొట్టు చీర ఇవాళ చూస్తే అందరూ చక్కగా చీరలు కట్టుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. మరి రాత్రి భరతనాట్యం చేశారు, రాత్రి వాసవి కళ్యాణం చూపించారు. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఈ కమిట్మెంటు, ఈ వ్యవహారం అంతా బాగుంది. ఇది అందరికీ కలయిక, ఏ ఊళ్ళో ఎవరున్నారు అనేది ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కానీ, పరిచయాలు పెంచుకోవడానికి కానీ ఈ ఎన్ఆర్ఐవిఏ బాగా పనిచేస్తుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఇంకా పెద్ద చేసుకోండి, ఇంకా కమ్యూనికేషన్ బాగా పెంచుకొని తద్వారా పాలిటిక్స్లోకి రండి అని చెప్పేసి మాత్రం నేను కోరుకుంటున్నానండి. పాలిటిక్స్లోకి రాకపోతే భవిష్యత్తు లేదండి. ఇవాళ మనం చేసిన దానాలు ధర్మాలన్నీ పక్కన పెట్టండి. మేము గుడి కట్టిన వేరే విషయం. కానీ ఇవాళ పాలిటిక్స్లో లేకపోతే మన భవిష్యత్తు లేదనేది గుర్తించండి. వైశ్యులందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి $1 ఆ డబ్బాలో పడేయండి.
ఆ రకంగా 5 సంవత్సరాల పాటు 50,000 మంది వేసినా కూడా ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఇంకా అసలు ఎంతమంది వయసులో తెలియదు, అందరూ వయసులో వేసుకుంటే ఇంకా డబ్బు వస్తుంది. సో ఆ రకంగా చేసి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎవరైతే పోటీలో నుంచుంటున్నారో వాళ్ళకి బలోపేతం చేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వయసులందరూ కూడా పొలిటికల్గా ముందుకు రాకపోతే మనకి భవిష్యత్తు లేదు అనేది మాత్రం గుర్తెరగండి. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, ఇది మాత్రం తథ్యం. అందరం పాలిటిక్స్కి రావాలి. ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నారో, ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు రావాలి, సేవ చేయాలి, మన పిల్లల భవిష్యత్తును కూడా ఇక్కడ వేసుకోవాలి. మరి లాస్ట్ నేను క్లోజ్ చేసే ముందు నా ఫేవరెట్ క్వశ్చన్, ప్రతి పొలిటీషియన్స్ కూడా దిస్ ఈజ్ మై ఫేవరెట్ క్వశ్చన్. మీరు ఇక్కడ వస్తున్నారు, తిరుగుతున్నారు, ఈ రోడ్లు కానీ ఏది విషయమైనా చూస్తున్నారు. సో ఇక్కడ పోయినాక మీకు ఇండియాకి వెళ్ళిందడే ఏదన్నా చేయాలి అని అనిపిస్తే ఏం చేయగలుగుతారు? రోడ్లు విషయంగా వచ్చేటప్పటికల్లా అండి, నేను 30 సంవత్సరాలు అమెరికా నుంచి వస్తున్నాను. ఒకానొకప్పుడు రోడ్లు కాదండి, వాళ్ళ మా నితిన్ గడ్కరీ గారు వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు అద్భుతంగా తయారైపోయినాయి. నేషనల్ హైవేస్ గ్రామాల్లో పట్టణాల్లో కొద్దిగా బ్యాక్వర్డ్గా ఉన్నాయి, కానీ హై క్వాలిటీ రోడ్స్ వేస్తున్నారు. రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు పడకపోతే గడ్కరీ గారు నిద్రపోడంట. అంత కమిటెడ్గా ఆయన చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. నాకెలా ఉందంటే ఫస్ట్ టైం అండి, నాకు అమెరికా వచ్చినప్పుడు నేను చెప్పాను ఇందాక ఫుడ్ కూడా దొరికేది కాదని. అటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రాలాగా రెస్టారెంట్ వచ్చేసినాయి, అన్నీ బాగున్నాయి, శరవణ భవన్లు అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటేనండి, నన్ను ఫస్ట్లో ఇలా ఫస్ట్ 30 years బ్యాక్ అమెరికా వెళ్ళినప్పుడు మా ఐలూరు నుంచి ఎవరు వెళ్ళి ఉండారు. అప్పట్లో నేను వెళ్తే అప్పుడు ఒక మీటింగ్ పెట్టాను. నన్ను అమెరికాకి మీకు ఇక్కడికి సంబంధం ఏంటి, ఏం తేడా గమనించారు నాకు ఒక ప్రశ్న ఇస్తారు నన్ను విలేకరు ఎవరు. నేనేం చెప్పానంటే, అమెరికాలో ఉన్న వాళ్ళేమో ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్, మేము రోడ్డు మీద ఉన్న యాపిల్ అని చెప్పాను. అలాగా ఆ తేడా ఉంటుంది. అది ఇప్పుడు చాలా వరకు మారిపోయిందండి. ఇండియాలో కూడా బాగా సంపద పెరుగుతూ ఉంది. చాలామంది మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి, పేదవారి ఇళ్లలో కూడా ఎయిర్ కండిషన్లు ఉన్నాయి. వాళ్ళ పేదవారి ఇళ్లలో ఎయిర్ కండిషన్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారండి. 25 కోట్ల మంది. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. సో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు, చాలా సంతోషం. ఇంకా అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాకు కమింగ్ ఫ్యూచర్ మేము పెద్దగా డామినేట్ చేసే కంట్రీ అవుతుందండి మా దేశం, అందులో డౌట్ లేదు. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, ఇది ఇవాళటి విషయాలు. మన కృష్ణ గారితో విషయాలు తెలుసుకున్నాము. ఎన్ఆర్ఐవిఏ సంబరాలు ఎలా జరుగుతున్నాయో కూడా మనం అతన్ని తెలుసుకున్నాం. వారు కూడా మనకు ఎన్నో విషయాలు చెప్పారు. మనం ఎలా ఉండాలి, మనం ఇంకా ఫ్యూచర్లో ఎలా ఎదగాలి, పొలిటికల్గా కూడా ఎలా ఎదగాలి అనేది చూసుకుంటూ మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.